ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మరి యొక్క వాక్యంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. క్రీస్తు యేసునందు ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన గొప్ప దేవుడు. క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరతను తీరుస్తానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు ఈ రీతిగా ఎందుకు చెప్పగలిగారు? ఆయనకి ఏమైనా కొదువు ఉందా? ఆయనకు అలాంటి కొదువు ఏమీ లేదు. 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఈ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండడం అపోస్తలుడైన పౌలు గారు నేర్చుకుని ఉన్నాడు. సంపన్న స్థితిలో ఉండడం ఆయనకు తెలుసు, మరి లేని స్థితిలో ఉండడం ఆయనకు తెలుసు. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలో కూడా దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేర్చుకుని ఉన్నాను అని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎలా సాధ్యము, ఎలా చేయగలిగానని ఆలోచిస్తే అపోస్తలుడైన పౌలు గారు ఏమని అంటున్నారంటే 13వ వచనంలో, నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, పౌలు గారిని బలపరిచిన దేవుడే ఈరోజు మనల్ని కూడా బలపరుస్తూ ఉన్నాడు. మనల్ని బలపరుచున్న దేవుని ద్వారానే ప్రతి కార్యంలో, ప్రతి విషయంలో సమస్తము మనం చేయగలం. మన వల్ల అయితే కాదు, కానీ మన సొంత శక్తి చేత, సొంత బలము చేత ఏది చేయలేము. కానీ దేవుని యొక్క సహాయముతో ఏ పని అయినా మనం చేయగలం. అన్ని సమయములందు, అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని విధాలుగా ఉండడే నేర్చుకున్నాను అని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. అయినా సరే నన్ను బలపరచమని నేను సమస్తము చేయగలను. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు, మనల్ని బలపరుస్తూ ఉన్నప్పుడు, పరిస్థితులు ఎలా ఉన్నా అన్ని విషయంలో కూడా మనం విజయం పొందుకోగలం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉంటాడు కనుక. అయితే పౌలు గారు ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు. అన్ని పరిస్థితులు కూడా ప్రభునందు ఆనందించమని సెలవిస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, లేని స్థితిలో, ఉన్నత స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభువునందు ఆనందిస్తూ సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎలా సాధ్యమంటే మనల్ని బలపరచు దేవుని యందనే సమస్తము సాధ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడు మాత్రమే. ప్రతి విషయంలో నెరవేర్చగలిగే దేవుడు, అన్ని విషయములలో సహాయం చేయగలిగే దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక ప్రభువునందు మన విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగాలి. అసలు అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఆలోచన ఏంటంటే, ఈ దేవునికి సంబంధించినవి కాదు, లోకమునకు సంబంధించినవి కాదు, కానీ ఆయన 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానములు పొందవల్లని గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారి యొక్క గురి గమ్యం ఏంటంటే, ప్రభు నాకు ఇవ్వబోయే బహుమానం కొరకు నేను ఆసక్తితో ఎదురు చూస్తున్నానని తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంపన్న స్థితి కానీ, కలిగి ఉన్న స్థితి కానీ, ఆకలి కొని ఉన్నప్పుడు కానీ, లేని స్థితిలో ఉన్నప్పుడు కానీ, అన్ని విషయములలో కూడా సంతృప్తి కలిగి ఆయన దేవుడు బలపరుస్తూ ఉన్నాడు కనుక ధైర్యంగా ఉండి జీవించాడు. అసలు ఆయన గురి గమ్యం ఏంటంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందాలని గురి వద్దకే పరిగెత్తుచున్నాడు. ఆయన గురి గమ్యం ఏంటంటే,
ఆయన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చే బహుమానం కొరకు ఆయన ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఈ లోకానికి సంబంధించినవి, తాత్కాలికమైనవి. కానీ దేవుడిచ్చే బహుమానం కొరకు ఆయన ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే గురిగా గమ్యంగా ఆయన కలిగి ఉన్నాడు. ఆ గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను అంటున్నాడు. ఇవన్నీ ప్రతిరోజు కూడా అనుదిన జీవితంలో ఆకలి విషయంలో కానీ, లేని స్థితి విషయంలో కానీ, దీన స్థితిలో ఉండడం కానీ, ఇవన్నీ కూడా ప్రతి రోజు కూడా అనేకం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ వీటిని లెక్క చేయకుండా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడిచ్చే బహుమానం కొరకు అపోస్తలుడైన పౌలు గారు ఆసక్తితో ఎదురు చూసి మరి దాని కొరకు గురి వద్దకే నేను పరిగెత్తుచున్నానని తెలియజేస్తూ ఉన్నాడు. మన గురి గమ్యం కూడా దేవుడిచ్చే బహుమానం కొరకు ఆసక్తితో మనం ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మితే మనందరం దేవుని ఈ వాక్యాన్ని మనం నమ్మినట్లయితే, ఈ వాక్యం దేవుడే మనకు అనుగ్రహిస్తున్నాడు, ఈ వాగ్దాన రూపంలో దేవుడే మనకు అనుగ్రహిస్తాడని మనం నమ్మినట్లయితే మన ప్రతి అవసరత కూడా ఆయన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఆయన తీరుస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ అవసరతలో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, దేని కొరకు ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారు, వాటన్నిటిని కూడా తన ఐశ్వర్యము చొప్పున దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో మనకి ప్రతి అవసరమును కూడా తీరుస్తాడని ఇదే నా దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు ద్వారా ఫిలిప్పీలకు రాస్తూ ఈ వాగ్దానాన్ని మనకి అందిస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో ఫిలిప్పీలతో మాట్లాడిన దేవుడు ఈ రోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన ప్రతి అవసరత కూడా దేవుడు సహాయం చేస్తాడని నమ్మి విశ్వసించి వాగ్దానాన్ని మనం స్వీకరించి ప్రార్థన చేసినప్పుడు సమృద్ధితో ఆయన నింపి గురి వద్దకే పరిగెత్తు వారంగా మనం చేయగలడని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించింది కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ కృపను బట్టి, ధైర్యం బట్టి, మీ సంకల్పాన్ని బట్టి ఈరోజు అయ్యా అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మీరు మా ప్రతి అవసరత అయ్యా మీరు తీర్చగలే దేవుడు తండ్రి, సమస్తం కలుగజేసిన దేవుడు, మీ కృపలో తండ్రి మమ్మల్ని వర్ధనింపచేయమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీ కృపలో వర్ధనింపజేసి భద్రపరచమని ఏ సతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్.